ఆంటీలతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. పోతరాజు మనల్ని ఇలా వెళ్ళమంటున్నాడు. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇలా బ్రతికే ఛాన్సెస్ కూడా ఉండవు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూసైడ్ పాయింట్స్. And the second you leave, I call you right back to check for my వీళ్ళ ఫ్యాన్స్ అంట. మీ పేరేంటి? నేను అజయ్. అజయ్, నందు, అక్షయ్, శివ. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. ఈ రోజు నేను రాచకొండ ఫోర్ట్ వెళ్తున్నాను. మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్, బట్ తెలియని వాళ్ళకి రాచకొండ ఫోర్ట్ అనేది మన ఎల్బీ నగర్ ఏరియా నుంచి 50 కిలోమీటర్స్, సెంటర్ ఆఫ్ ది సిటీ నుంచి మాదాపూర్ జూబ్లీ హిల్స్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే వీకెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా ఒక పీస్ఫుల్ ప్లేస్ లో టైం స్పెండ్ చేయాలనుకుంటే యూ కెన్ గో టు దిస్ ప్లేస్. మేము ఇప్పుడైతే ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పిక్చర్స్ అయితే అమేజింగ్ వస్తున్నాయి. ఈ ప్లేస్ నుంచి రాచకొండ ఫోర్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే రాచకొండ ఫోర్ట్ వెళ్ళిపోదాం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే డిస్క్రిప్షన్ లో రాచకొండ ఫోర్ట్ గూగుల్ మ్యాప్స్ ఇస్తాను, లింక్ చూసి మీరు కూడా 1 వీకెండ్ ప్లాన్ చేయండి. అండ్ లెట్స్ గో టు రాచకొండ ఫోర్ట్ అండ్ హ్యావ్ ఫన్ దేర్. రచ్చకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్ కి అయితే మనం రీచ్ అయిపోయాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. గేట్ బయట కార్స్, బైక్స్ పార్క్ చేయాలి. ఫ్రెండ్స్, 1.5 అవర్ జర్నీ తర్వాత మేమైతే రచ్చకొండ ఫోర్ట్కి వచ్చేసాము. వస్తున్నప్పుడు అయితే మాకు కొంతమంది ఆంటీలు కనిపించారు. ఆ ఆంటీలు అయితే బైక్ ఆపేసి మనీ అని వెంటబడితే 100 రూపీస్ ఇచ్చి తప్పించుకున్నాము. ఆంటీలతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. రచ్చకొండ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 కి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 5 కి క్లోజ్ అవుతుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. మీరు కెమెరా తీసుకొస్తే ఎక్స్ట్రాగా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడే ఎంట్రీ దగ్గర ఉన్నాము, ఇంకా లోపలికి వెళ్దాం. మనం అయితే ఇక్కడ ఒక సైన్ బోర్డు ఉంది, ఒక రచ్చకొండ ఫోర్ట్ లో ఏముంటాయి, ఏం చూడొచ్చు అనేది ఇక్కడ ఉంది. రచ్చకొండ ఫోర్ట్ లోపల ఏమేం ప్లేసెస్ ఉంటాయో అవన్నీ ఈ సైన్ బోర్డ్ లో మెన్షన్ చేశారు. ఆన్ ద వేలో మాకు ఈ పాడుబడిన బిల్డింగ్ కనిపించింది. ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట టెంపుల్. ఫోర్ట్ ఎంట్రన్స్ నుంచి చాలా దగ్గర ఇది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కచేరీ మండపము రినోవేట్ చేశారు. కచేరీ మండపం ఇన్సైడ్ వ్యూ. ఈ ప్లేస్ లో డాన్సర్స్ డాన్స్ చేస్తారు. ఇక్కడ రాజులు, ప్రజలు కూర్చొని డాన్స్ ని ఎంజాయ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కచేరీ మండపం. రచ్చబండ, ఆ కాలంలో రాజు ఇక్కడే నిలబడి ప్రజలకు తీర్పునిచ్చేవారు. ఇక్కడ నుంచి ఫోర్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక స్టెప్స్ మొదలవుతాయి. సో ఇంకా ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ ఒక్కొక్క డోర్ వస్తుంటుంది, ఐ మీన్ ఒక్కొక్క చెక్ పోస్ట్ వస్తూ ఉంటుంది. అలా ఒక 5-6 చెక్ పోస్ట్ వస్తాయంట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చెక్ పోస్ట్. స్టెప్స్ ఎక్కాక మనకు వస్తున్న ఫస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ ఆరో మార్క్స్ ఉంటాయి. ఈ ఆరో మార్క్స్ చూసుకొని మనం పైకి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చెక్ పోస్ట్. ఒకప్పుడు ఇక్కడ డోర్స్ ఉండేవి, బట్ తీసేసారు ఇప్పుడు. ఇక్కడ మాకు ఒక లేక్ కనిపించింది. సో ఇదే ఫ్రెండ్స్ లేక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ చెక్ పోస్ట్ ఆఫ్ రాచకొండ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. ఇదే అండి సెకండ్ చెక్ పోస్ట్. ఇక్కడ చూసారా, పెద్ద కొండ మీద ఈ డోర్ నిలబడి ఉంది. సో ఎలా నిలబడిందో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇలానే నిలబడి ఉంది. ఈ బిల్డింగ్ కంప్లీట్లీ స్టోన్స్ తో కట్టారనమాట. లైక్ ఒక స్టోన్ మీద ఇంకొక స్టోన్ అలా కట్టారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. జనాలు కూడా ఎక్కువ మంది లేరు. సో చాలా ప్లెజెంట్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ కంప్లీట్ రాచకొండ ఫోర్ట్ ని కాకతీయుల కాలం నాటి బిల్డింగ్ అంట. రేచల్ల రాజు కట్టాడని
అంటే కొన్ని పురాణాలు చెప్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎవరు కట్టారో మనకు తెలియదు, కానీ బిల్డింగ్ అయితే ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సెకండ్ చెక్ పోస్ట్. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా చెక్ పోస్టులు ఉంటాయి. 50% ఆఫ్ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా ముందుకెళ్దాం, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. లెట్స్ గో. దిస్ ఇస్ ద థర్డ్ చెక్ పోస్ట్. ఫ్రెండ్స్, పోతరాజు మనల్ని ఇలా వెళ్ళమంటున్నారు. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇలా. దిస్ ఈస్ ద ఫోర్త్ చెక్ పోస్ట్ ఆఫ్ ది రాచకొండ ఫోర్ట్. ఫ్రెండ్స్, మనం ఫోర్త్ చెక్ పోస్ట్ కి వచ్చాము. దిస్ ఇస్ ద ఫోర్త్ చెక్ పోస్ట్. ఇంకా ముందుకు వెళ్ళాలి టాప్ మోస్ట్ వ్యూ చూడాలంటే. ఇక్కడ ఈ ప్లేసెస్ లో బట్టలు కూర్చునే వాళ్ళంట ఫ్రెండ్స్. ఆ కాలంలో బట్టలు కూర్చునే వాళ్ళు, ఎవరు వచ్చినా సరే చెక్ చేసి రాజు దగ్గరికి పంపించేవాళ్ళు. ఇది ఇంకొక వ్యూ పాయింట్. సూపర్ ఉంది వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంది. దీన్ని సూసైడ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే కొంచెం ముందుకెళ్తే కథం అనమాట. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. బెస్ట్ ప్లేస్ అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్స్. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ సమ్మర్ సీజన్లో ఇక్కడికి రాకండి. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. మాకైతే ఎంత ఎండ్ ఉందంటే అంత ఎండ్ ఉంది, చెప్పలేకపోతున్నా. సో డ్రోన్ షాట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. డ్రోన్ షాట్స్ ప్లే చేస్తా చూడండి. మాకైతే పైకి ఎక్కిన తర్వాత కనిపించిన ఫస్ట్ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సీరియస్లీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ చెట్టు పేరేంటో చెప్పగలరా? సో మేమైతే టాప్ మోస్ట్ పాయింట్ కి రీచ్ అయిపోయాము. ఇక్కడ వెనకాల మీకు ఒక కోటలాగా కనిపిస్తుంది కదా వాల్. ఈ వాల్ దగ్గరికి మేము వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము అక్కడికే వెళ్తాము. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మీకు కోట కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఫైనల్ చెక్ పోస్ట్ కి వచ్చేసాము. దిస్ ఇస్ ద ఫైనల్ చెక్ పోస్ట్. ఇంకా ఇక్కడ నుంచి ద టాప్ మోస్ట్ వ్యూ ఆఫ్ ది రాచకొండ ఫోర్ట్ చూడొచ్చు. పైకి వెళ్ళిపోయి మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, క్లైమ్ చేద్దాం. Bound only by frozen memories. ఆ కాలంలో కట్టిన కూలిపోయిన గుడి కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. పెద్ద హోల్ ఉంది లోపల. ఎంత డేంజరస్ ఉందో తెలుసా? సూసైడ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం జారి పడిపోయినా డైరెక్ట్ గా స్వర్గానికి బ్రతికే ఛాన్సెస్ కూడా ఉండవు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూసైడ్ పాయింట్స్. చాలా కేర్ఫుల్ ఉండండి. ట్రెక్కింగ్ షూస్ వేసుకురండి, జీన్స్ టీ షర్ట్స్ వేసుకురండి. ఇక్కడ ఫుడ్ దొరకదు. వాటర్ బాటిల్స్ అండ్ ఫుడ్ క్యారీ చేయండి. ఇక్కడే రాకండి. కమ్ అలాంగ్ విత్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. Yeah, I play you my favorite songs on a car ride while you list me all the people that left you in your life. And you smoke on your ఇక్కడ ఒక చిన్న లేక్ కనిపించింది ఫ్రెండ్స్. in the air, but that was normal for ఫైనల్ చెక్ పోస్ట్. ఫైనల్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి నాకు వ్యూ కనిపిస్తుంది, పైన జెండా కూడా కనిపిస్తుంది. అక్కడ ఫైనల్ చెక్ పోస్ట్ అన్నా, బట్ అది ఫైనల్ చెక్ పోస్ట్ కాదు. మేము కొంచెం ముందుకు వచ్చాక మాకు లెఫ్ట్ సైడ్ లో ఒక లేక్ కనిపించింది. ఆ లేక్ అనుకునే మాకు ఫైనల్ చెక్ పోస్ట్ కనిపించింది. దీని తర్వాత వ్యూ అన్నమాట, వ్యూ పాయింట్. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి వ్యూ చూద్దాం రండి. feels like I'm 50s. వెరీ బ్యూటిఫుల్. ఇది నా ఫ్యాన్స్ అంట. మీ పేరేంటి? నేను అజయ్. నందు అక్షయ్. అక్షయ్, శివ. శివ. ఓ, ఎక్కడి నుంచి వస్తున్నారు? చౌటుప్పల్ నుంచి. ఫస్ట్ టైం రాచకొండ. అంత ఏం నచ్చింది ఇక్కడ? అంటే వ్యూ అంటే ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. నేను ఫస్ట్ టైం వస్తున్నా.
ఫస్ట్ టైం వస్తుంది. One more. సంకెళ్ళ బావి. ఆ కాలంలో ఎవరైనా తప్పు చేస్తే రాజు ఈ సంకెళ్ళ బావిలో వేసి శిక్షించేవాడు. ఫైనల్ గా రచ్చకొండ ఫోర్ట్ కి అయితే వెళ్ళాను, చూసాను. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. సో టాప్ మోస్ట్ వ్యూ వరకు వెళ్ళాము. అక్కడ సంకెళ్ళ బావి అని, ఆ బావి కూడా షూట్ చేసాము. టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. సో ట్రెక్కింగ్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అనమాట. మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు. టాప్ మోస్ట్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళాను, షూట్ చేసేసాము. బట్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఐ లాస్ట్ మై డ్రోన్. నేను నా డ్రోన్ ని కోల్పోయాను. చాలా బాధగా ఉంది. చాలా సేపు వెతికాము, బట్ చాలా పెద్ద ఏరియా, ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వెతుకుదాం అనుకుంటున్నాం లొకేషన్ ట్రేస్ చేసి. హోప్ సో దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. ఐ లాస్ట్ ఇట్. నేను చాలా చాలా కష్టపడి ఈ వీడియో షూట్ చేశాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. లవ్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్.